తెలంగాణ ముసుగులో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. యాదగిరిగుట్ట దగ్గర చేసిన అపచారానికి మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లో దయ్యాలు ఉన్నాయని సొంత బిడ్డనే అన్నారని ఎద్దేవా చేశారు. అసలు పార్టీలో దయ్యాలెవరో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి, దాంట్లో మీ సహకారం ఉండాలి. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు? మూసీ మురికిలోనే మేము చావాలనా? మా ఆడబిడ్డలు, మా ఇతర ప్రాంతాల వాళ్ళు, నల్గొండ ఆలేరు భువనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే, వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది. ఆ ప్రాంతం విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అనే ఒక పరిస్థితి, ఒక విషమ పరిస్థితి ఉంది. ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా? పుట్టబోయే బిడ్డలు కాలొంకరనో కన్నొంకరనో లేకపోతే బలహీనతలతోని బలహీనంగా పుడితే ఆ పాపం, ఆ ఉసురు మీకు తలగదా అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానే. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే? పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే? ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే? ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే? నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది, జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా.